అందరికీ నమస్కారం. నేను మీ వాసంతి, డిప్యూటీ మేయర్, నగరపాలక సంస్థ. డిప్యూటీ మేయర్గా బాధ్యతలు చేపట్టి నేటికి 5 సంవత్సరాల కాలం పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యంగా నాకు ఈ గెలుపుని ఇచ్చినటువంటి నా డివిజన్ ప్రజలకు, నా ఓటర్లకు మొట్టమొదటిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నా యొక్క పాదాభివందనాలు కూడా తెలియజేసుకుంటున్నాను. అటు తర్వాత నన్ను నమ్మి నాకు ఈ అవకాశం కల్పించి డిప్యూటీ మేయర్గా పదవి బాధ్యతలు అప్పగించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, మరి ముఖ్యంగా నన్ను ప్రోత్సహించి నా అభివృద్ధిలో, రాజకీయ పురోగతిలో కూడా నన్ను ఈ స్థాయికి చేర్చినటువంటి మాజీ శాసనసభ్యులు, అనంతపుర అభివృద్ధి ప్రదాత, మా రాజకీయ గురువు అనంత వెంకటరామరెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలు కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల కాలం, 5 సంవత్సరాలని చెబుతున్నాం కానీ ప్రజలకు, మనకు, మీడియా మిత్రులకు కానీ అందరికీ కూడా తెలుసు. ఈ 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు దాదాపు కరోనా కష్టకాలం గడిచింది. కానీ అంతటి కష్టకాలం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మొక్కవోని దీక్షతో, అభివృద్ధిపై చిత్తశుద్ధితో, ప్రజల మీద బాధ్యతగా వ్యవహరించింది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగనన్న అండదండలతో మా మాజీ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు అనంత ప్రజలకు ఎక్కడా లేనటువంటి విధంగా వాళ్ళ ప్రాణాలకు ఆయన ప్రాణం అడ్డేసి అండగా ఉన్నటువంటి పరిస్థితులను అనంతపురం నగరవాసులందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. రాజకీయం ప్రముఖంగా కాకుండా రాజకీయం అంటేనే ప్రజాసేవ అనే విధంగా ఆ 2 సంవత్సరాల కాలం కూడా పూర్తిగా మేమందరం కూడా ప్రజలతోనే ఉండడానికి కూడా మాకు ఆయన స్ఫూర్తే కారణం అనేది విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. మరొక్క విషయం చెప్పాలంటే, ప్రపంచాన్ని కూడా అతలాకుతలం చేసినటువంటి కరోనా కష్టకాలంలో జగనన్న ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ ఎక్కడ కూడా ఆపకుండా నిర్విరామంగా కూడా ప్రజలకు అందించడం జరిగింది. అటువంటి ఘనత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్న విషయాన్ని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదని అనుకుంటున్నాను. అంతేకాకుండా ఎన్నో అంశాలు, మహిళా సాధికారత అని మాటల్లో చెప్పడమే కాకుండా అనంతపురం నగరపాలక సంస్థలో దాదాపు 50% పైగా కూడా 50 మందికి గాను 27 మంది మహిళలకు అవకాశం కల్పించి అభివృద్ధి బాటలో నడిపించడానికి మమ్మల్ని భాగస్వాములను చేయడం కూడా మహిళగా గర్వకారణం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా నగరపాలక సంస్థలో దాదాపు 1000 కోట్లకు పైగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాను. అటువంటి శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందించడంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా కూడా ఇంతటి అభివృద్ధిని చేశారు. ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో అనంతపూర్లో ఈ 5 సంవత్సరాల కాలాన్ని కూడా సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అనంతపురంలో అందించామని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా బలగుద్ది కూడా నేను చెప్పగలను. అనంతపురం గతంలో, అటు తర్వాత అని చెప్పే విధంగా గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలన జరిగిందని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నాను. ఇన్ని అంశాలు ప్రజల కోసం, అనంత నగరాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లడం కోసం సమిష్టిగా కృషి చేయడం కూడా జరిగింది. ఈ రకమైనటువంటి రాజకీయ ప్రజా పరిపాలన కొనసాగించామని, ఇటువంటి పరిపాలనలో భాగస్వాములు అయినందుకు కూడా చాలా గర్వంగా ఉంది. ఇటువంటి స్ఫూర్తితోనే మరింత ముందుకెళ్లాలని కూడా ఆకాంక్షిస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటి పరిస్థితులను మనం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా అనంతపురం నగరంలో అభివృద్ధి పేరిట దందాలు, దౌర్జన్యాలు, కబ్జాలు, మహిళల పైన కూడా అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడుతున్నటువంటి నాయకుల్ని చూస్తున్నాం. షో ఆఫ్ ఎమ్మెల్యేలు బిజినెస్ ట్రిపుల్లా నియోజకవర్గానికి వచ్చి ఈరోజు వాళ్ళ బిజినెస్ కార్యకలాపాలని నిర్వహించుకుంటున్నట్టు నియోజకవర్గానికి వచ్చి ప్రజలకి కనిపించిపోతున్నారు. నేమ్ బోర్డ్స్, శిలాఫలకాలకు మాత్రమే
పరిమితమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మా నాయకుడు అభివృద్ధి చేశాడు, మా నాయకుడు అభివృద్ధి చేశారని చెప్పుకుంటుంటే ఆశ్చర్యం వస్తుంది. 100 కోట్ల అభివృద్ధి చేసినప్పటికీ కూడా శిలాఫలకాలతో పని లేకుండా, పబ్లిసిటీల కోసం కాకుండా, ప్రజలకు అందుబాటులో అత్యాధునికమైన హంగులు, మౌలిక వసతుల ఏర్పాట్లు, రూపకల్పనలతో ముందుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధిని ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిని ఒక్కసారి పోల్చి చూసుకోమని ప్రజలను అభ్యర్థిస్తున్నాను. తెలుగుదేశ కూటమి నాయకులందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీరు చేస్తున్న దౌర్జన్యాలు, కబ్జాలు, బెదిరింపు రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, సొంత కార్యకర్తలను, సొంత నాయకుల్లో వాళ్ళ అనుచరుల మీద చేస్తున్నటువంటి దాడులు కూడా ఈరోజు ప్రజలు ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం అధికారం కోసమా, లేకపోతే ఆదాయాల కోసం ఎంచుకున్నారో ఇది ప్రజల కళ్ళ ముందే కళ్ళ కట్టినట్టు కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో కూడా ఈరోజు ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏం కాదు, మోసం చేయకపోతే ముద్ద దిగదు ఆయనకి, పాపం అట్లాంటి పరిస్థితి అయింది. అటువంటి నాయకుడిని ప్రశ్నిస్తా అని చెప్పి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం గారు గొంతు మూగబోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా మహిళలకి ఏదో ప్రాధాన్యత ఇస్తామని అక్కడ మొదలు పెడితే, మన లోకల్లో అనంతపూర్లో చూసాం ఎమ్మెల్యే గారు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని ఎటువంటి పదజాలంతో మాట్లాడారండి. ఇదేనా వారి సభ్యత? ఇదేనా వారి సంస్కారం? అధికారంలో భాగస్వాముల్ని చేయడం అటుంచండి, అభివృద్ధిలో భాగస్వాముల్ని చేయడం అటుంచండి, కనీసం గౌరవం మహిళలకి ఇవ్వలేనటువంటి పరిస్థితి, దుస్థితి అనంతపురంలో కల్పించారు. ఇక్కడ ఆస్ట్రా ఆప్టికల్స్ డాక్టర్స్ ని మాట్లాడినటువంటి సందర్భం అయితేనేమి, పోలీస్ కాంప్లెక్స్ లో ఒక ముస్లిం లేడీ ఆత్మహత్య ప్రయత్నం చేశారు, ఆవిడకి జరిగినటువంటి అన్యాయం అయితేనేమి, సొంత పార్టీ మహిళలకు కూడా అన్యాయం చేసి వాళ్ళ స్థలాలను కూడా కబ్జాలు చేసినటువంటి ఘనత ఖచ్చితంగా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు. ఎక్కడున్నారో సార్ మీరు? అదే ఇందాకే చెప్పాను, షో ఆఫ్ ఎమ్మెల్యే అని. సార్ మీరు బిజినెస్ ట్రిప్ లా వచ్చి నియోజకవర్గంలో అడపదడప విజిట్లు చేసి, సార్ మీ ఆత్మ విమర్శ చేసుకోండి. మీరు నడుస్తున్న రోడ్డు గత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో వేసిందే, మా అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో జరిగినటువంటి అభివృద్ధి మార్గంలో మీరు నడుస్తున్నారు. ఏ రకంగా ప్రశ్నిస్తున్నారండి? మీరు ఏ రకంగా అనంత వెంకటరామరెడ్డి గారిని విమర్శించారో నాకైతే అర్థం కాలేదు. పుట్టిన బిడ్డకు నడక రాదు కదా అని ఇచ్చాం, చూసాం. మీరు చేస్తామన్న అభివృద్ధి కనిపిస్తుందేమో అని వెతికాం. 1 కాదు, 2 కాదు, నెలలు కాదు, 2 సంవత్సరాలు దాటిపోయింది. ఎక్కడుంది మీ అభివృద్ధి? శిలా పలకాల్లోనా? వయసుకు గాని వాళ్లకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ గాని మినిమం రెస్పెక్ట్ కూడా లేకుండా ఈరోజు మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా ఖండించదగ్గది. సార్ ఎమ్మెల్యే గారు, అభివృద్ధి అంటే అనంతపూర్కి ఏం అవసరమో ఇక్కడ పుట్టి అనంతపూర్ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించే విధంగా చేసినటువంటి మా ఎమ్మెల్యే గారిని, మా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారిని అడగండి, చూడండి, నేర్చుకోండి. మీకు మొదటే చెప్పాం, ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి కోసం రండి, స్వాగతిస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం. మేము రాజకీయ లబ్ధి కోసమో జోబులు నింపుకోవడం కోసమో పనిచేసే వ్యక్తులం కాదని మొదటే చెప్పాం. కానీ మీ రాజకీయ తీరు మారలేకపోగా ఈ రోజుకి మీరు చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా మీరు వెళ్ళిన ప్రతి ప్రోగ్రాంలో మీరు మాట్లాడుతున్న మాటలు ఎంతవరకు నిజమో మీరు ఒక్కసారి ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. డంప్ యార్డ్ మారుస్తామని చెప్పి డేట్ తో సహా చెప్పిన వ్యక్తులు ఈ రోజు వరకు మరి దాన్ని అడ్రస్ చేయలేకపోతున్నారు. అక్కడికి వచ్చినటువంటి టీం ఎవరైతే దాన్ని షిఫ్ట్ చేయడానికి, వర్క్ చేయడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా అర్ధాంతరంగా ఆపేసి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు? మీ కమిషన్లకు కక్కుర్తి పడుతున్నటువంటి మీరు కాదా? శిలాఫలకాల్లో పెట్టినటువంటి మీ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు, మా కౌన్సిల్లో ఆమోదింపబడినటువంటి వర్కులు ఎందుకు శిలాఫలకాలకే పరిమితం అవుతున్నాయో ప్రజలు గమనించాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది.
మీ పనితీరు మార్చుకోండి. ఇది సమంజసమైన పద్ధతి కాదు. చూస్తాం, చేస్తాం, మాటల్లో కాదు. అనంత నగరానికి చాలా ప్రతిష్ట ఉంది. అనంతపూర్ చరిత్రకి చాలా విశిష్టత ఉంది. కాపాడలేకపోతే భ్రష్టు పట్టించొద్దని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మరీ ముఖ్యంగా కార్యకర్తలు, అన్నా సోదరులారా, మీ అందరికీ కూడా దయచేసి నమస్కరించి కూడా చెప్తున్నాను. మా నాయకుడు అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు, మా నాయకుడు అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక మాట్లాడుతున్నారు అన్న మాటలు కట్టి పెట్టండి. దయచేసి కట్టి పెట్టండి. కళ్ళు తెరవండి. మీ ఇంటి పక్కన రోడ్లు ఎవరేశారు? మీ ఇంటి పక్కన కొళాయిలు ఎవరేశారు? మీ వార్డుకు అభివృద్ధి ఎవరు చేశారు? దయచేసి గమనించాల్సిన అవసరం ఉంది. మోసపోకండి. రాజకీయము బిజినెస్ ట్రిప్పుల్లా విజిట్లు చేస్తే అభివృద్ధి కార్యక్రమాలు జరగవు. కష్టంలో ఉన్నప్పుడు కార్యకర్తను ఆదుకోవాలి. అవసరమైనప్పుడు అభివృద్ధి కార్యక్రమాలతో, సంక్షేమ పథకాలతో ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలి. దయచేసి కళ్ళు తెరిచి మీరు వ్యవహరిస్తే మీకు గౌరవంగా ఉంటుంది. మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు కూడా మనం ఏదో కొంత చేయగలిగిన వాళ్ళం అవుతాం. దయచేసి గమనించగలరు. అంతేకాకుండా ఈరోజు ఖచ్చితంగా నగరపాలక సంస్థ అధికారులను ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో మాకు సహకరించిన వారికి, సహకరించని వారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను. మాలాంటి కౌన్సిల్స్ వస్తాయి, వెళ్తాయి, మారతారు. కానీ మీకు నగరపాలక సంస్థ అనేది తల్లిల వంటి వ్యవస్థ. ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా మీరందరూ కూడా నిస్వార్థ సేవను ప్రజలకు అందించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అరాచక పాలనకో లేకపోతే దౌర్జన్యాలకో మీ పైన రాజకీయ ఒత్తిళ్లు తీసుకొస్తే మీరు లోబడి ప్రజలను అన్యాయం చేసి, ఏ రకంగా అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఆర్ఐలను, ఆర్ఓలను అడ్డం పెట్టుకుని అమాయక ప్రజలతో వసూళ్ల పర్వం చేపట్టి ప్రజల్ని జలగల్లా పీడించడమే వాళ్ళ ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉందో, దయచేసి అటువంటి కార్యకలాపాలు చేయకండి. అవినీతి రహిత, అభివృద్ధి సహిత అనంతపురాన్ని కోరుకుంటున్నారు ప్రజలు. దయచేసి గమనించండి. మన వ్యవస్థకున్నటువంటి ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యతను మీరందరూ కూడా నిస్వార్థంగా కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఆకాంక్షిస్తున్నాను. అంతేకాకుండా నగర ప్రజలు ఈరోజు అనుకోవచ్చు, తెలుగుదేశం నాయకులు గెలుపోటముల గురించి మాట్లాడుకోవచ్చు. ఒకటి, ప్రజలు అవసరాల్లో ఉన్న వాళ్ళు ఆశతోనో మభ్యపెట్టో ఏ రకంగా అయితే మోసపోయారో ఈరోజు ప్రతి ఇంటిలో, ప్రతి గడపలో కూడా చెప్తున్నారు. ఒక్కసారి దగ్గుపాటి గారు కళ్ళు తెరిచి బయటికి వచ్చి సొంత కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడమని చెప్పండి, వాళ్ళ బాధలు వినమని చెప్పండి, అర్థమవుతుంది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఏ ఇంటికి ఎంత ఇచ్చాము అన్నది మేము కార్డ్స్ వేసి ప్రతి ఇంటికి 1కి 4 సార్లు తిరిగి చెప్పగలిగాం. మీరు చెప్పగలుగుతారా? సూపర్ 6, సూపర్ హిట్ అనే కార్యక్రమం చేసుకున్నారు. సూపర్ హిట్ లో మీరు చెప్పిన సంక్షేమ పథకాలు మీ ఒక్క నాయకుడు స్పష్టంగా ఆ సూపర్ 6 ని చెప్పమని చెప్పండి. అటువంటి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో సూపర్ హిట్ కార్యక్రమాన్ని అంత ఖర్చు పెట్టి, అంత వ్యయాన్ని పెట్టి మీరు అంత ఆర్భాటంగా చేసినటువంటి పరిస్థితి కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు అనంతపురం ప్రజలు కూడా. ప్రతి ఇంటికి ఆడపడుచుకి ఇవ్వాల్సినటువంటి నిధి ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? ప్రతి ఇంటికి కొళాయి ఇచ్చారా? గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారా? ఏవి ఇచ్చారని సూపర్ 6, సూపర్ హిట్ చేసుకున్నారు? కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వ వైఖరి ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది. అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుందనే విషయాన్ని గట్టిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అనంతపురం నగరవాసులందరూ కూడా ఒక్కసారి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అనంత వెంకటరామరెడ్డి గారిని ప్రతి ఇంట్లో ఏ రకంగా కూడా గుర్తు చేసుకుంటున్నారో, ఆయన చేసినటువంటి సేవల్ని కానీ, ఆయన చేసినటువంటి అభివృద్ధిని కానీ, ముఖ్యంగా మా ఏఎంసీ నగరపాలక సంస్థలో చేసినటువంటి సేవల్ని ఏ రకంగా గుర్తు చేసుకుంటున్నారో అటువంటి అవకాశం ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ ఇస్తారు. ఈ రోజు నేను బహిరంగంగా సవాల్ చేస్తున్నాను. ఇక్కడ జరిగినటువంటి ఈ 2 సంవత్సరాల కూటమి పరిపాలనకు అనంతపూర్ నగర ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.
రాబో ఎలక్షన్ ఏదైనా సరే ప్రజల పక్షాన ఉండి పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ రకంగా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. వారు ఏ రకంగా మోసపోయినారో బహిర్గతంగా కూడా మాట్లాడుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఇప్పటికైనా ఈ దౌర్జన్యాలు, కక్షపూరిత, కుట్రపూరిత, కబ్జా వ్యవహారాలు మానుకొని అనంతపూర్ నగరవాసులకు ఏం కావాలో, ఏ రకంగా అయితే మీరు డేట్లు చెప్పి పూర్తిగా డంప్ యార్డ్ గురించి మర్చిపోయారో, అభివృద్ధి కార్యక్రమాలు శిలాఫలకాలకు అంకితం చేశారో, వాటిని కమిషన్ల పర్వం మీరు మర్చిపోయి అభివృద్ధి బాట పట్టిస్తే కనీసం ప్రజలు మిమ్మల్ని కొద్దో గొప్ప అప్పుడప్పుడన్నా గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీకు ఓట్లేసినందుకు మీ ఆ ప్రజలకు కనీసం కృతజ్ఞతాభావంతో అటువంటి కార్యక్రమాలన్నా చెయ్యాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మరొక్కసారి మా అనంతపూర్ నగరవాసులకు, మాకు ఓటేసిన నా 13వ డివిజన్ ప్రజలకు, నా ఏఎంసీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా కౌన్సిల్ కార్పొరేటర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మీరెంతటి అవకాశాన్ని, ప్రోత్సాహాన్ని కల్పించారు కాబట్టే ఇన్ని వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాము. అధికారం ఉన్నా లేకున్నా మేమెప్పుడు ప్రజల మనుషులమే, ప్రజల పట్ల ఉంటాము. మీకోసం ఎప్పుడైనా సరే పోరాడడానికి మేము సిద్ధంగా ఉంటాము. ఇటువంటి స్ఫూర్తిని మాకు ఇచ్చినటువంటి మా నాయకులకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై జగన్, జై అనంత, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ.